ఈరోజు మా ఇంటిలో గౌరవనీయ నారాయణ స్వామి గారు, గౌరవనీయ రోజా గారు, పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, మా మేయర్ శిరీష గారు, గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చంద్రగిరి అభ్యర్థి మోహిత్ గారు, అలాగే సచ్చివేడులో పోటీ చేసినటువంటి రాజేష్ గారు, మేమందరము చర్చించుకుంటూ ఉండగా మహేష్ అన్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లని మాకు చూపించటం జరిగింది. అందులో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర అనేక మంది నాయకులు, రోజా గారితో సహా అందరి మీద అత్యంత దారుణాతి దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ళ నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. ఈ రోజున మాకు వచ్చినటువంటి ఈ సోషల్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఐటీడీపీ ద్వారానే వచ్చినాయి. వాళ్ళ ద్వారానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా పోస్టింగ్ అయినటువంటి ఐటీడీపీ, అలాగే వాళ్ళ సానుభూతులకు సంబంధించినటువంటివి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చాలా స్పష్టంగా తెలిసింది. దాని మీద మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటానికి రావటం జరిగింది. పోలీస్ స్టేషన్లలో ఓ మామూలు బాధితుడు వచ్చి ఓ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే రిసిప్ట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. ఇక్కడ ఈ రోజునున్నటువంటి గౌరవ ఎంపీ వచ్చిన, పూర్వపు ఉప ముఖ్యమంత్రి గారున్నా, పూర్వపు మంత్రి గారున్నా, ఈ పట్టణానికి మేయర్గా ఉన్నటువంటి వారు ఉన్నా కూడా ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఇప్పటికి మేము దాదాపు అరగంట పైగా అయింది. ఇప్పటి వరకు రిసిప్ట్ ఇవ్వటానికి తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఖచ్చితంగా వీటన్నింటి మీద ప్రైవేట్ కంప్లైంట్లను రిజిస్టర్ ఇవ్వబోతున్నాం. ఇక ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, న్యాయం జరగాలి. మీకు అన్యాయం జరిగినా దాన్ని ఖండిస్తాం. మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఖండించవలసినటువంటి బాధ్యత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని తెలియజేస్తున్నాం.